హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన వీడియో వచ్చేసి ప్రీవియస్ ఇయర్ టెట్ పేపర్స్ అయితే చూద్దాము. అందులో భాగంగా మనం సైకాలజీ చూద్దాం అనమాట. చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాగి అని ఉంటుంది కదా మనకి, ఫస్ట్ 30 మార్క్స్. సో దానిలో భాగంగా 2023 పేపర్ 2 వాళ్ళకి వచ్చిన సైకాలజీ మొత్తం 30 క్వశ్చన్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. జీవితంలో ఏదైనా పొరపాటు చేసినా లేదా ఏదైనా తప్పు చేసినా అతని తల్లిదండ్రులు అతనిని ప్రేమతో ఆప్యాయతతో చూస్తారని, అతని నిర్ణయానికి విలువ ఇస్తారని రోహన్కు తెలుసు. రోహన్ తల్లిదండ్రులు దీన్ని ప్రదర్శిస్తున్నారు. వాళ్ళు దేనిని ప్రదర్శిస్తున్నారు అంటే నిబంధనలు లేని సానుకూల గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓకేనా? నిబంధనలు లేని సానుకూల గౌరవాన్ని అంటే తను తప్పు చేసినప్పటికీ కూడా తనని శిక్షించట్లేదన్నమాట. ఓకేనా? ఆ విధంగా నిబంధనలు లేని సానుకూల గౌరవం, నిబంధనలు లేని లేదా సానుకూల గౌరవాన్ని ప్రదర్శిస్తున్నారు. ఓకేనా? విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలను తీర్చుటకు బోధనను ఇలా స్వీకరించాలి. మనం ఈ 4 ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే ఇందులో రైట్ ఆన్సర్ ఏది అవుతుందంటే అభ్యాసకుల ప్రత్యేక సామర్థ్యాలు, ఆసక్తులు, అభ్యసన శైలులను తీర్చుటకు విభిన్న బోధనలను అమలు చేయడం అనేది విభిన్న అభ్యాసకుల వ్యక్తిగత అవసరాలు తీర్చుటకు బోధన ఈ విధంగా మనం నిర్వహించాల్సి వస్తుంది. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బ్రూనర్ బోధనా సిద్ధాంతం ప్రకారం అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఓకేనా? అభ్యాసకులు దీని ద్వారా జ్ఞానాన్ని నిర్మించుకుంటారు. ఈ 4 ఆప్షన్స్ మనం చూసుకుంటే కనుక థర్డ్ క్వశ్చన్లో అన్వేషణ, ఆవిష్కరణ, చురుగ్గా పాల్గొనడం అనేవి అభ్యాసకులు అన్వేషణ ద్వారా, ఆవిష్కరణ ద్వారా, చురుగ్గా పాల్గొనడం ద్వారా అభ్యాసకులు అనేవారు జ్ఞానాన్ని నిర్మించుకుంటారు యాజ్ పర్ బ్రూనర్ బోధనా సిద్ధాంతం. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ బోధన నిర్వహణ దశలో ఉపాధ్యాయులు ఇలాంటి కృత్యాలలో నిమగ్నం అవుతారు. ఈ 4 ఆప్షన్స్ కనుక చూసుకున్నట్లయితే మనం భావనలను ప్రదర్శించుట, చర్చలను సౌకర్యవంతం చేయట. ఓకేనా? భావనలను ప్రదర్శిస్తారు, చర్చలను సౌకర్యవంతం చేస్తారు. నెక్స్ట్ 6 నెలల శిశువుకు కొత్త బొమ్మ ఇవ్వడమైనది. అతను బొమ్మను నోట్లో పెట్టడం ద్వారా దానికి ప్రతిస్పందిస్తాడు. ఇది పియాజే సంజ్ఞానాత్మక వికాస సిద్ధాంతం ప్రకారం ఏ వికాస ప్రక్రియకు ఉదాహరణ అని అడిగారు. ఇది వచ్చేసి మనకి సాంశీకరణానికి ఉదాహరణ. పియాజే సంజ్ఞానాత్మక సిద్ధాంతం నుంచి మనకి ఒక క్వశ్చన్ అయితే కంపల్సరీ రావడం జరుగుతుంది. నెగ్లెక్ట్ చేయకండి ఈ సిద్ధాంతాలన్నింటినీ కూడా. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే అప్పుడే జన్మించిన శిశువు ఏడుస్తున్నప్పుడు అతని శరీరం మొత్తం నిమగ్నమై ఉంటుంది. ఏడుస్తూ ఉంటే ఫస్ట్ పుట్టిన బేబీ ఏడుస్తూ ఉంటే కాళ్ళు చేతులు మొత్తం కదిలియడం అట్లా చేస్తూ ఉంటారు. కానీ అతను పెరుగుతున్నప్పుడు అది స్వరపేటిక కళ్ళకు మాత్రమే పరిమితం అవుతుంది. సౌండ్ ప్లస్ కళ్ళ నీళ్ళు మాత్రమే వస్తాయి. ఇక్కడ ఇమిడి ఉన్న వికాస సూత్రం ఏంటి అని అడిగారు. మనకు సాధారణ ఫస్ట్ బాడీ మొత్తం కదలడం, అన్ని కాళ్ళు చేతులు కదిలించడం, ఏడవడం, గోలగోలు చేయడం ఇదంతా అనేది సాధారణం. ఓన్లీ మనకు ఒక పర్టికులర్ బాడీ పార్ట్ కంటే స్వరపేటిక ప్లస్ కళ్ళకు మాత్రమే సంబంధించింది అంటే ఒక నిర్దిష్టానికి వచ్చింది. సో సాధారణం నుంచి నిర్దిష్టతకు కొనసాగే ప్రక్రియ. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. కోల్బర్గ్ నైతిక సిద్ధాంతం ప్రకారం నైతిక వికాసంలోని ఈ దశలో మనస్సాక్షి వ్యక్తి ప్రవర్తనను మార్గనిర్దేశం చేస్తుంది. కోల్బర్గ్ నైతిక వికాస సిద్ధాంతం కూడా మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది కూడా చూసుకోండి. ఉత్తర సాంప్రదాయ దశలో స్థాయిలోని 6వ దశ. ఓకేనా? 4th ఆప్షన్ రైట్ ఆన్సర్. క్రింది వాటి నుండి వ్యక్తంతర భేదాలకు ఒక ఉదాహరణను గుర్తించండి. వ్యక్తంతర భేదాలు అంటే ఇది వచ్చేసి మనకి ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ వ్యక్తుల మధ్య డిఫరెన్సెస్ని పోల్చడం, భేదాల గురించి మాట్లాడుకోవడం. ఓకేనా? అదే ఒకే వ్యక్తులు అయితే వ్యక్తంతర్గత అవుతుంది. భౌతిక రూపాన్ని మినహాయించి సమరూప కవలలు ఇతర అంశాలలో వేరువేరుగా ఉంటారు. ఇందులో వచ్చేసి మనం 2 కవలల గురించి పోల్చడం జరిగింది. అంటే 2 ఉన్నారు కాబట్టి ఇది వ్యక్తంతర భేదానికి ఉదాహరణ. సీత మంచిగా పాడటమే కాక పాటలను కూడా మంచిగా రాస్తుంది.
ఇది ఓన్లీ సీత గురించి మాత్రమే చెప్పడం జరిగింది కాబట్టి ఇది వ్యక్తంతర్గత అవుతుంది. రాముకి భాషలపైనే ఆసక్తి ఉంది కానీ ఇతర విషయాలపై ఆసక్తి లేదు. ఇది కూడా వ్యక్తంతర్గత అవుతుంది. బికాస్ రాము ఒక్కడి గురించే మనం మాట్లాడుకున్నాం కాబట్టి. ఫోర్త్ ఆప్షన్ వచ్చేసి జాన్ విద్యా కార్యకలాపాల్లో చురుకుగా ఉంటాడు, సమాజ సేవలో కూడా పాల్గొంటాడు. ఇక్కడ ఓన్లీ మనం జాన్ గురించే మాట్లాడుకున్నాం, అతనిలో లక్షణాల గురించి మాట్లాడుకున్నాం కానీ వేరే వ్యక్తితో అతనిని పోల్చలేదు. బికాస్ ఇది కూడా మనకి వ్యక్తాంతర్గత భేదానికి ఉదాహరణ. ఓన్లీ మనం సమరూప కవలల్ని పోల్చాం కాబట్టి, అంటే ఇద్దరు వ్యక్తుల గురించి పోల్చినాం కాబట్టి ఇది వ్యక్తంతర భేదానికి ఉదాహరణగా తీసుకుంటాం. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. ఒక వ్యక్తికి తనకు ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు. ఇవ్వబడిన పునర్బలనం, నిరంతర పునర్బలన నియమం, స్థిరకాల వ్యవధి పునర్బలన నియమం, స్థిర నిష్పత్తి పునర్బలన నియమం, చరశీల పునర్బలన నియమం. ఇక్కడ మనకి ఎప్పుడు బహుమతి ఇవ్వబడుతుందో తెలియదు కాబట్టి ఇక్కడ ఇవ్వాల్సింది చరశీల పునర్బలన నియమం. నెక్స్ట్ క్వశ్చన్ కనుక చూసుకుంటే, సన్నివేశాన్ని సమగ్రంగా ప్రత్యక్షీకరించడం ద్వారా ఒక విద్యార్థి అభ్యసించడం అనేది అంతరదృష్టి అభ్యసనం. సన్నివేశాన్ని సమగ్రంగా ప్రత్యక్షీకరించడం ద్వారా ఒక విద్యార్థి అభ్యసించడం అనేది అంతరదృష్టి అభ్యసనం కిందకి వస్తుంది. క్రింది వాటిలో ఒకటి కొండ గుర్తు పద్ధతి కాదు. రీకాల్ పద్ధతి అనేది కొండ గుర్తు పద్ధతి కాదు. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. రీకాల్ అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. మనం చదివింది ఏదైతే ఉందో, మనం ప్రిపేర్ అయ్యింది ఏదైతే ఉందో అది మళ్ళీ రీకాల్ చేసుకోవడం, అంటే మళ్ళీ గుర్తు తెచ్చుకోవడం. సో ఇది మనకి కొండ గుర్తులు, బండ గుర్తులు ఇట్లాంటి వాటితో సంబంధం లేదు రీకాల్కి. ఓకేనా. కొండ గుర్తు పద్ధతి కానిది అంటే రీకాల్ పద్ధతి. ఆప్షన్ 4 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ 12th క్వశ్చన్ చూసుకుందాం. ఒక విద్యార్థి చెదిరిన భావోద్వేగ స్థితి కారణంగా పాఠశాలలో సర్దుబాటు కాలేకపోతున్నాడు. ఉపాధ్యాయులు ఆ విద్యార్థిని గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ సెంటర్కు రిఫర్ చేశారు. ఆ విద్యార్థికి అందించాల్సిన మార్గదర్శకత్వం. ఓకేనా. మానసిక స్థితి బాగోలేదు అంటే తనకి ఏ విధమైన ఉద్యోగంలో సఫర్ అవుతున్నాడా, లేదంటే విద్యలో సఫర్ అవుతున్నాడా, లేదంటే ఇంకేదైనా వృత్తిపరమైన జాబ్లో సఫర్ అవుతున్నాడా, లేదా ఇంకేదైనా దాంట్లో సఫర్ అవుతున్నాడా అంటే భావోద్వేగ స్థితి, చెదిరిన భావోద్వేగ స్థితి అంటే తనకి వ్యక్తిగత కారణాల చేత తను సఫర్ అవుతున్నాడు. సో తనకి కావలసిన మార్గదర్శకత్వం వచ్చేసి వ్యక్తిగత మార్గదర్శకత్వం. ఓకేనా. అదే విద్యలో చదువుకోవడంలో ప్రాబ్లం అయితే విద్యా మార్గదర్శకం కింద తీసుకోవచ్చు. జాబ్ అట్లాంటి విషయాలైతే వృత్తిపరమైన మార్గదర్శకం తీసుకోవచ్చు. కానీ తాను చెదిరిన భావోద్వేగాల స్థితి కారణంగా సఫర్ అవుతున్నాడు, పాఠశాలలో సర్దుబాటు కాలేకపోతున్నాడు కాబట్టి వ్యక్తిగత మార్గదర్శకత్వం అనేది తనకి అవసరం. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. పిల్లలు చేసే ఈ క్రింది కార్యకలాపాలలో ఒక దానిలో సామాజిక ఉద్వేగ, నైతిక, శారీరక వికాసాలకు అవకాశం ఉంటుంది. పజిల్స్ పరిష్కరించడమా, పాఠ్యపుస్తకాలను చదవడమా, ఆటలాడడమా, కంఠస్థం చేయడమా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆడడం. ఆటలు ఆడడంలో వాళ్ళకి సామాజిక అంటే పిల్లలందరితో కలిసి ఆడడం వల్ల సామాజిక నైపుణ్యం, సామాజిక వికాసం అభివృద్ధి చెందుతుంది, ఉద్వేగ వికాసం అభివృద్ధి చెందుతుంది, నైతికత అనేది అభివృద్ధి చెందుతుంది, శారీరక వికాసం కూడా అభివృద్ధి చెందుతుంది. సో ఆటలాడడం అనేది రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. నెక్స్ట్ 14th క్వశ్చన్ వచ్చేసి, క్రింది స్టేట్మెంట్లలో అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దానిని గుర్తించండి. అనుభవపూర్వక అభ్యసనాన్ని ప్రతిబింబించని దాన్ని గుర్తించండి అంటే విద్యార్థులు పాఠ్యపుస్తకాలను చదివి భావనలను అభ్యసించడం అనేది అనుభవపూర్వక అభ్యసనానికి ప్రతిబింబించదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే, పిల్లవాని సమగ్ర ప్రగతి కార్డు వారి ఈ వికాసాన్ని ప్రగతి కార్డు అనేది వారి యొక్క ఏ వికాసాన్ని సూచిస్తుందని క్వశ్చన్ అడిగారు. ఇది వచ్చేసి మనకి సంజ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక, భావావేశ రంగాలకు చెందిన వికాసాన్ని సూచిస్తుంది. ఒక ఉపాధ్యాయుడు ది ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆన్ ద అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అనే అధ్యయనం చేసినాడు. ఈ అధ్యయనంలో స్వతంత్ర చరం అనేది ఏది? మనకి చరాలు 3 ఉంటాయి. స్వతంత్ర చరం, పరతంత్ర చరం, జోక్య చరం. ఓకేనా. ఒకటేమో ఏదైనా ఎఫెక్ట్ చూపిస్తే మాత్రం, ఇప్పుడు
ఎఫెక్ట్ ఆఫ్ స్టడీ హ్యాబిట్స్ ఆఫ్ ది అచీవ్మెంట్ ఆఫ్ స్కూల్ స్టూడెంట్స్ అనే అధ్యయనం చేసినాడు. ఈ అధ్యయనంలో స్వతంత్ర చరం ఏది అంటే స్టడీ హ్యాబిట్స్ అనేది స్వతంత్ర చరం. ఓకేనా, స్టడీ హ్యాబిట్స్ మీద ప్రయోగం చేశారు కాబట్టి అది స్వతంత్ర చరం అవుతుంది. దానిలో తీసుకొచ్చే మార్పు ఏంటిది? అచీవ్మెంట్, పిల్లల అచీవ్మెంట్ మీద. సో మనకు అది పరతంత్ర చరం అవుతుంది. ఏదైనా ఈ రెండింటికి స్వతంత్ర చరానికి పరతంత్ర చరం రాకుండా అడ్డుపడితే కనుక దాన్ని జోక్య చరం అనొచ్చు. ఇప్పుడు మనకి స్వతంత్ర చరం అడిగారు కాబట్టి ఆప్షన్ 3 స్టడీ హ్యాబిట్స్. రక్షక తంత్రాల ఉపయోగానికి సంబంధించి సరికాని స్టేట్మెంట్ను గుర్తించండి. రక్షక తంత్రాలు అంటే మనకి రక్షక తంత్రాలు చాలా రకాలు ఉన్నాయి. మనం ఏదైనా మర్చిపోవడం, లేదంటే మన కోపాన్ని కానీ ఇంకా వేరే వాళ్ళ మీద ప్రదర్శించడం, అత్త మీద కోపం దుత్త మీద చూపించడం, లేదంటే ఒక రంగంలో రాణించలేక వేరే రంగంలో రాణించగలగడం, ఇవన్నీ కూడా మనకి రక్షక తంత్రాలకు సంబంధించినవి అన్నమాట. సో దట్ కింద వాటికి సరికాని స్టేట్మెంట్ గుర్తించండి అంటే ఈ 3 కరెక్టే అవుతాయి. మరల ఉపయోగించడం వల్ల ఒకరి సామర్థ్యాలు మెరుగుపడతాయి. ఇది రాంగ్. ఓకేనా, ఆప్షన్ 4 ఇస్ రాంగ్ ఆన్సర్. ఈ పద్ధతిలో విద్యార్థి కేంద్రక అభ్యసనానికి తక్కువ పరిధి ఉంటుంది. ప్రాజెక్ట్ పద్ధతి, ఉపన్యాస పద్ధతి, అన్వేషణ పద్ధతి, చర్చా పద్ధతి. విద్యార్థి కేంద్రక అంటే స్టూడెంట్ సెంటర్డ్ అభ్యసనానికి తక్కువ పరిధి ఉండేది ఏంటంటే ఉపన్యాస పద్ధతి. ఆప్షన్ 2 ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్. తరగతి ఉపాధ్యాయురాలు ఆట స్థలంలో పిల్లలను గమనిస్తున్నప్పుడు షీనా నిప్పు రవ్వను గమనించి కేకలు వేయడం ద్వారా పెద్ద ప్రమాదాన్ని ఎలా నివారించిందో నోట్ చేసింది. ఇది దీనికి ఒక ఉదాహరణ. దేనికి ఉదాహరణ అంటే సంఘటన రచనాత్మక రికార్డుకి ఉదాహరణ. ఓకేనా. నెక్స్ట్, వికాసాత్మక కృత్యాలకు సంబంధించి సరికాని దానిని గుర్తించండి. వికాసాత్మక కృత్యాలకు సరికాని దాన్ని గుర్తించండి అంటే వికాసాత్మక కృత్యాలు పిల్లల వికాసాన్ని అర్థం చేసుకోవడంలో సహాయపడవు అని అన్నారు, కానీ సహాయపడతాయి. సో ఇది రాంగ్ స్టేట్మెంట్ అవుతుంది. నెక్స్ట్, చరిత్రను నేర్చుకోవడంలో ఆర్థిక శాస్త్రాన్ని నేర్చుకోవడంలో సహాయపడదు. చరిత్ర నేర్చుకోవడం అనేది ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడంలో సహాయపడదు లేదా అడ్డుకోదు. ఇది దీనికి ఉదాహరణ అంటే మనకి ఒక విషయం నేర్చుకున్నప్పుడు ఇంకొక విషయం, పాత విషయం కొత్త విషయం నేర్చుకోవడంలో యూజ్ అయితేనేమో దాన్ని వచ్చేసి మనం అనుకూల బదలాయింపు అంటాం. పాత విషయం అనేది కొత్త విషయం నేర్చుకుంటున్నప్పుడు మనకి అడ్డుపడుతుంది. సో ఉపయోగపడకుండా అడ్డుపడితే మాత్రం దాన్ని ప్రతికూల బదలాయింపు అంటారు. పాత విషయం కొత్త విషయం నేర్చుకోవడంలో ఇటు అడ్డుపడడం కానీ అటు సహాయం చేయడం కానీ ఏది కానీ లేకపోతే దాన్ని శూన్య బదలాయింపు అంటారు. ఓకేనా. మనకి చరిత్ర నేర్చుకోవడం అనేది ఆర్థిక శాస్త్రం నేర్చుకోవడంలో సహాయపడదు, అడ్డుకోదు, కాబట్టి ఇది మనకి శూన్య బదలాయింపు. ఆప్షన్ 3 ఇస్ ద రైట్ ఆన్సర్. నేర్చుకున్న విషయాన్ని ఎక్కువ కాలం స్మృతిలో నిల్వ చేసుకుంటా ఈ ఆచరణ ఉపయోగపడదు. రైట్ ఆన్సర్ వచ్చేసి అవగాహన లేకుండా సాధన చేయడం అనేది ఉపయోగపడదు. ఒక బాలుడు పాఠశాలకు మొదట్లో ఆసక్తి లేకుండా హాజరయ్యాడు. ఆ తరువాత తన వినూత్న ఆలోచనకు ఉపాధ్యాయుని నుండి వచ్చిన ప్రశంస కారణంగా ఉత్సాహంగా పాఠశాలకు హాజరవుతున్నాడు. ఇది దీనికి ఉదాహరణ. ఓకేనా. కార్యసాధక నిబంధన సిద్ధాంతానికి ఉదాహరణ అవుతుంది. ఆసక్తి లేకపోయినా కూడా తర్వాత ఏమైంది అంటే తనకు ఒక వినూత్న ఆలోచన వచ్చింది స్టూడెంట్కి. ఆ స్టూడెంట్కి వచ్చిన వినూత్న ఆలోచనకు టీచర్ ఏమందించాడంటే ప్రశంసలు అందించాడు. సో దట్ దానికి ఏమైంది అంటే తనకి ఇంకా ఉత్సాహం పెరిగిపోయింది. దీనివల్ల తను రోజు స్కూల్కి రావడం జరిగింది. దీన్ని కార్యసాధక నిబంధన సిద్ధాంతం అంటారు. NCF 2005 ప్రకారం జ్ఞానాన్ని ఇలా పొందాలి. ఓకేనా. రైట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ 2 అనుభవాలు పరస్పర చర్యల ద్వారా నిర్మించబడాలి జ్ఞానం అనేది యాజ్ పర్ NCF 2005. ఓకేనా. క్రింది వాటి నుంచి మాస్లో అవసరాల అనుక్రమణికకు సంబంధించి సరైన స్టేట్మెంట్ను గుర్తించండి. ఒక వ్యక్తి అన్ని నిమ్న అవసరాలు నెరవేరిన తరువాతనే అత్యున్నత స్థాయి అవసరం అనగా ఆత్మ సాఫల్యతను చేసుకోగలడు అనేది మాస్లో
మాస్లో అవసరాల అనుక్రమణికకు సంబంధించి సరైన స్టేట్మెంట్ అన్నమాట. ఓకేనా. నెక్స్ట్ కనుక చూసుకున్నట్లయితే క్రింది వాటి నుంచి మాస్లో అవసరాల అనుక్రమణిక 25th అయిపోయింది కదా, 26th. తమ కొడుకు పాడడం పట్ల ఆసక్తి చూపడాన్ని గమనించిన తల్లిదండ్రులు భవిష్యత్తులో తమ కొడుకును ప్రొఫెషనల్ సింగర్ని చేసేందుకు ప్రోత్సహించాలా లేదా అనే మార్గనిర్దేశం చేయమని ఉపాధ్యాయుని సంప్రదించారు. పిల్లవాని సామర్థ్యాన్ని తెలుసుకోవడానికి ఆ పిల్లవాని ఈ అంశంలో ఉపాధ్యాయుడు అంచనా వేయాలి. అంటే తన కొడుకు బాగా పాడుతున్నాడు, అట్లాంటి వాడిని తీసుకెళ్ళి ఉపాధ్యాయుడి దగ్గర నిలబెట్టి భవిష్యత్తులో ప్రొఫెషనల్ సింగర్ని చేయాలని తల్లిదండ్రులు ఆశపడుతున్నారు. సో దట్ వాళ్ళు ఉపాధ్యాయుని దగ్గరికి తీసుకెళ్ళి ఏం చేద్దామా వాడిని ఇట్లా ప్రోత్సహిద్దాం అనుకుంటున్నామని అడిగితే, అప్పుడు మనం ఉపాధ్యాయుడు దేని గురించి అంచనా వేయాలి అంటే ఆయన యొక్క సహజ సామర్థ్యం గురించి అంచనా వేసుకోవాలి. ఓకేనా. సహజ సామర్థ్యం గురించి అంచనా వేసుకోవాలి. అంటే 2009లోని సెక్షన్ 29(2) ప్రకారం విద్యా ప్రణాళిక మూల్యాంకన విధానాన్ని నిర్దేశించేటప్పుడు అకాడమిక్ అథారిటీ క్రింది వాటిలో ఒకదాన్ని పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. పిల్లల బోధనా మాధ్యమం వీలైనంత వరకు 6th క్లాస్ నుంచి ఆంగ్లంలో ఉండాలి అనేది పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదు. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాటిలో వైఖరిని మాపనం చేయని సాధనాన్ని గుర్తించండి. క్యాటిల్ 16PF. ఓకేనా. అతి సంరక్షణ పెంపక శైలిలో పెరిగిన పిల్లలు ఈ క్రింది లక్షణాన్ని ప్రదర్శిస్తారు. తక్కువ సమర్థత గల సామాజిక నైపుణ్యాలు. వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని భావనను గుర్తించండి. ఓకేనా. ఇది వచ్చేసి మనకి అహంకేంద్రవాదం అనేది వైగోట్స్కి సాంఘిక నిర్మాణాత్మక సిద్ధాంతానికి సంబంధం లేని విషయం. ఆప్షన్ 2 ఈజ్ అ రైట్ ఆన్సర్. ఇవి మనకి 2023 టెట్ పేపర్ 2 వాళ్ళకి అడగబడిన 30 సైకాలజీ క్వశ్చన్స్.